నా పేరు సావిత్రి. 2016 నుంచి మేము తిరుగుతూనే ఉన్నామండి. ఇప్పుడు 22వ సంవత్సరంలో 2022లో పవన్ కళ్యాణ్ గారిని కలిసామండి. ఆయన కలిసినాక మాకు హామీ ఇచ్చారు. మేము అక్కడి నుంచి వచ్చి ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చిన ఇప్పుడు 27వ సారి అండి ఇది. ఎప్పటికప్పుడు మమ్మల్ని మభ్యపెట్టి ఏదో ఒకటి మేము హామీ ఇచ్చాము, రికార్డు లోనకి వెళ్ళింది, అది ఇది అని చెబుతున్నారు కానండి మమ్మల్ని కలవనీయట్లేదండి. ఆయన్ని మా కలుస్తారని నమ్మకంతోనే మేము ఇక్కడికి వస్తున్నాము. మమ్మల్ని అసలు కలవనీయట్లేదండి. ఇక్కడ ఉండనీయట్లేదండి. టైం దాటితే మా బాధలు మా కష్టాలు మేము ఎవరికి చెప్పుకోమండి. ఈయన గారికి కాలు కూడా తీసేశారు. ఆయన చూశారు, పవన్ గారు కూడా చూశారు. కాదండి, జరగండి అటు కాదని అలా ఇక్కడ స్టాప్ బోర్డు కాడ పెట్టుకుని నిలబడమన్నా. నేను వెళ్ళొద్దని నేను వెళ్ళమని చెప్పలా. మన వాళ్ళు రమ్మను హోల్సేల్ అడగండి. చూస్తావని ఇందాక నుంచి అవకాశం ఏమండి, మేము మల్లవెల్లి ఇండస్ట్రీ ఏరియాకి భూములు ఇచ్చాం సార్. మేము పక్కూరు రైతులు కూడా ఉన్నాం. మల్లవెల్లి రైతులు ప్లస్ పొరుగురు రైతులు, మరిబంధం, మేజాపురం, గొల్లపల్లి, కోనసానపల్లి, హనుమాన్ జంక్షన్, ఏపూరు మేము రైతులు ఇచ్చాం సార్. మాకు 2016లో ఇండస్ట్రీ కార్డుల నిమిత్తం మా భూములు తీసుకొని అప్పుడు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ కార్డు డెవలప్ చేస్తే కొంతమందికి ఉపాధి కలిగిద్దని చెప్తే మేము అందరూ భూములు ఇచ్చాం సార్. ఆ భూములు అప్పట్లో మాకు కొంతమందికి నష్టపరిహారం ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదండి. మేము ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే ఇప్పుడు మీరు పొరుగురు వారు, బినామీల వారు అన్నారు. ఒకప్పుడు అదే పొరుగురు వారికి కూడా ఇచ్చారండి. అదే మరిబంధం వాళ్ళకి వచ్చినాయి, కోనసానపల్లి వాళ్ళకి వచ్చినాయి, గొల్లపల్లి వాళ్ళకి వచ్చినాయి. ఏమండి